ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు చింతకుంట. ఆ ఊరిలో సీత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె చాలా మంచిది, అందంగా కూడా ఉండేది. కానీ ఆమెకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆవిడ చాలా సంస్కారంగా మాట్లాడేది. నీతి నిజాయితీగా ఉండేది. ఆమె తండ్రి సూరయ్య. అతను చాలా దయగల మనిషి. తల్లి సూర్యకాంతం. వాళ్ళు చాలా పేదవాళ్ళు, కానీ చాలా మంచి మనుషులు. సీత చదువు పూర్తయింది. ఆమె తల్లిదండ్రులు ఒక నిర్ణయం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. తన కూతురు సీతకు పెళ్లి చేయాలి అని. ఒకరోజు సూరయ్య గ్రామ పెద్దలను పిలిచి అతను ఇలా అన్నాడు: నా కూతురిని పెళ్లి గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏమిటి ఆ నిర్ణయం అని గ్రామ పెద్ద అడిగాడు. ఏమిటి సూరయ్య, మీ కూతురి పెళ్లి విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమిటి అని గ్రామ పెద్ద అడిగాడు. అప్పుడు సూరయ్య మెల్లగా అన్నాడు: ఏమీ లేదయ్యా, నా కూతురిని పెళ్లి చేసుకునే అబ్బాయి 3 నియమాలు పాటించాలి అని అన్నాడు సూరయ్య. అందరూ ఇంకా ఆశ్చర్యపోయారు. అప్పుడు గ్రామ పెద్ద అన్నాడు: ఏమిటి ఆ నియమాలు అని. అప్పుడు సూరయ్య చెప్పాడు. ఫస్ట్ నియమం ఏమిటంటే ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు అని. రెండో నియమం, అతను భార్యను ఎప్పుడూ అవమానించకూడదు అని. మూడవ నియమం, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కుటుంబాన్ని వదిలిపెట్టకూడదు అని అన్నాడు సూరయ్య. ఆ మాటలకు ఈ అలా గ్రామ ప్రజలంతా చాలా ఆశ్చర్యపోయారు. ఈ వార్త చాలా వేగంగా వ్యాపించింది గ్రామంలో. ఈ వార్త విన్న కొంతమంది ఊరిలో సూరయ్య గురించి తప్పుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది గ్రామస్తులు ఇలా అన్నారు: ఏమిటి విడ్డూరం, ఈ నియమాలు ఏమిటి? అసలు సూరయ్య వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం లేదేమో. పెళ్లి చేసే స్తోమత లేకపోవడం వలన ఇలాంటి నియమాలు పెడుతున్నాడు అని సూరయ్యని అనుకున్నారు కొంతమంది గ్రామస్తులు. మరికొంతమంది ఏమిటి ఈ విడ్డూరం, అబద్ధం ఆడకూడదా, భార్యని ఒక మాట కూడా అనకూడదా, ఏమిటి ఈ వింత, ఇలాగైతే సూరయ్య కూతురిని పెళ్లి కానే కాదు, ఏదో ధనవంతుడైనట్టు గొప్పలు చూపించుకోవాలనుకుంటున్నాడా, తినడానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగి నూనె అని అన్నట్టు ఉంది సూరయ్య విడ్డూరం. కోటీశ్వరుడు కూడా తన కూతురికి పెళ్లి చేసుకునేటప్పుడు ఇన్ని ఆంక్షలు పెట్టడు అని ఊరంతా చెప్పుకున్నారు. కొన్ని రోజుల తరువాత చాలామంది వరులు వచ్చారు. మొదటి వరుడు చాలా ధనవంతుడు. అతను అన్నాడు: నేను ఈ 3 నియమాలు పాటిస్తాను, కానీ మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఎందుకు ఇన్ని నియమాలు పెడుతున్నారు, నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు మొదటి పెళ్ళికొడుకు. సూరయ్య నియమాలు అన్నీ చెప్పాడు. అప్పుడు పెళ్ళికొడుకు కూడా, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి సూరయ్య గారు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని అన్నాడు. అవి ఏమిటి చెప్పు బాబు అన్నాడు సూరయ్య. ఆ పెళ్ళికొడుకు, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి నా మాట జవదాటకూడదు. రెండో నియమం ఏమిటంటే తల్లిని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. మూడో నియమం ఏమిటంటే నా భార్య ఎప్పుడూ తన పుట్టింటికి వెళ్ళకూడదు అని ధనవంతుల పెళ్ళికొడుకు తన నిర్ణయాలు చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి సూరయ్య గారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పాటించవలసిన నియమాలు అని అడిగాడు ధనవంతుల పెళ్ళికొడుకు. నీ నియమం నువ్వు చెప్పావు బాబు, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు బాబు, కరెక్ట్గా నీ నీ నియమాలు నేను అంగీకరిస్తాను అని అన్నాడు సూరయ్య. సూరయ్య ఒక చిన్న పరీక్ష పెట్టాడు. బాబు, నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా అబద్ధం చెప్పలేదా అని. అతను ఆలోచించాడు. అవును, కొన్నిసార్లు చెప్పాను అని అన్నాడు. అప్పుడు సూరయ్య అన్నాడు: అయితే నువ్వు మొదటి నియమం పాటించలేదు బాబు, కానీ రెండో నియమాలు ఇంకేం చెప్పను అని అన్నాడు సూరయ్య. మొదటి పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. రెండో వరుడు వచ్చాడు. అతను చాలా తెలివైనవాడు. నేను ఈ 3 నియమాలు ఖచ్చితంగా పాటిస్తాను, నేను ఎలాంటి నియమాలు పెట్టను, మీరు ప్రశ్నలు అడగండి అని అన్నాడు రెండో పెళ్ళికొడుకు. అప్పుడు సూరయ్య, నీ భార్య తప్పు చేస్తే నువ్వు ఏమి చేస్తావు అని అన్నాడు సూరయ్య. అతను కోపంగా అన్నాడు: నా భార్య ఏమైనా తప్పు చేస్తే నేను బాగా మందలిస్తాను అన్నాడు. అప్పుడు సూరయ్య నవ్వుతూ అన్నాడు: ఇలా చేస్తే రెండో నియమానికి విరుద్ధం అని అన్నాడు సూరయ్య. రెండో పెళ్ళికొడుకు కూడా వెళ్ళిపోయాడు.
ఒకరోజు భరత్ అనే ఒక పేద యువకుడు వచ్చాడు. అతను రైతు కుమారుడు. అతని దగ్గర ఆస్తి అంతస్తు లేదు, కానీ అంతకు మించి మంచి మనసు ఉంది. అతను సూరయ్య ముందు నిలబడి అన్నాడు, నేను మీ కూతురిని చాలా ప్రేమగా చూసుకుంటాను అని అన్నాడు. అప్పుడు సూరయ్య అన్నాడు, బాబు, నువ్వు 3 నియమాలు పాటించగలవా అని. భరత్ బాగా ఆలోచించి అన్నాడు, మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను అని అన్నాడు. కానీ మనిషిగా పుట్టినందువలన మనకు తెలిసి తెలియకుండానే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది అని అన్నాడు భరత్. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. సూరయ్య మాత్రం నవ్వాడు ఆ మాటలకు. అప్పుడు సూరయ్య అన్నాడు, నీవు నిజం చెప్పావు, అది మొదటి నియమానికి సరైన సమాధానం అన్నాడు సూరయ్య. రెండవ ప్రశ్న అడిగాడు, నీ భార్యతో గొడవ అయితే నువ్వు ఏం చేస్తావు అని అన్నాడు. భరత్ అన్నాడు, ముందు కోపం వస్తుంది, కానీ తర్వాత మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుంటాం అని అన్నాడు. గ్రామ పెద్దలు ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు. మూడవ ప్రశ్న అడిగాడు సూరయ్య, నీ భార్యను నువ్వు అవమానిస్తావా అని అడిగాడు. అప్పుడు భరత్, నా భార్యను నేను అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే అన్నాడు. సూరయ్యకు పేద ఇంటి అబ్బాయి భరత్ బాగా నచ్చేశాడు. తన కూతురికి తన కుటుంబ నియమాలకు పాటించే అల్లుడు దొరికినందుకు సూరయ్య చాలా సంతోషపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత సూరయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురుని భరత్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే సీత చదువుకున్న అమ్మాయి, భరత్ కటిక పేదవాడు. కానీ సూరయ్య అన్నాడు, ధనం కాదు ముఖ్యం, మనసు ముఖ్యం అన్నాడు. పెళ్ళి చాలా సాదాసీదాగా జరిగింది. గ్రామం మొత్తం పెళ్ళికి వచ్చి ఆశీర్వదించింది. పెళ్ళి అయిన తరువాత కొన్ని రోజులు బాగానే గడిచాయి. కానీ 1 సంవత్సరం తర్వాత భరత్ పొలంలో నష్టం జరిగింది. పంట పూర్తిగా నాశనం అయ్యింది. ఇంటి పరిస్థితి చాలా కష్టంగా మారింది. గ్రామంలో కొందరు ఇలా అన్నారు, ఈ అబ్బాయికి ఇచ్చి అనవసరంగా పెళ్లి చేశారు అని. ఒకరోజు సీత భరత్తో ఇలా అన్నది, మనకు డబ్బు లేకపోయినా మనం కలిసి ఉంటే సరిపోతుంది. భరత్ ఆశ్చర్యపోయాడు. సీత ఇలా చెప్పింది, నీ 3 నియమాలు నాకు గుర్తున్నాయి భరత్ అడిగాడు. ఏమిటి ఆ నియమాలు అని. సీత నవ్వుతూ ఇలా అన్నది, అబద్ధం చెప్పకూడదు, అవమానించకూడదు, కుటుంబాన్ని వదిలిపెట్టి ఉండకూడదు అని. కొన్ని సంవత్సరాల తరువాత భరత్ కష్టపడి పనిచేశాడు. కొత్త పంటలు వేయడం ప్రారంభించాడు. ఆ పొలం గ్రామంలోనే మంచి ఆదాయం ఇచ్చే పొలం అయ్యింది. భరత్ ధనవంతుడు కాకపోయినా తనకు గౌరవం మాత్రం చాలా పెరిగింది. గ్రామ పెద్దలు ఒకరోజు ఇలా అన్నారు, సూరయ్య పెట్టిన 3 నియమాలు చాలా గొప్పవి అని. ఈ కథలో నీతేంటంటే, పెళ్లిలో ముఖ్యమైనది డబ్బు కాదు, నమ్మకం, గౌరవం మరియు కుటుంబాన్ని కాపాడే మనసు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.